ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా టీడీపీ బ్యాచ్ సిద్ధమైందా? కాంగ్రెస్ పార్టీలో చేరికలను పరిశీలిస్తే నిజమే అనిపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకి వచ్చేందుకు నేతలు క్యూ కట్టారు. ఇప్పటి వరకు చేరిన వారిలో పట్నం మహేందర్ రెడ్డి, దానం నాగేందర్ గతంలో టీడీపీలో పనిచేసిన వారే. తాజాగా కడియం శ్రీహరి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. దాంతో టీడీపీ బ్యాచ్ అంతా సీఎం రేవంత్ రెడ్డి ఏకం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. రాబోయే రోజుల్లోనూ బీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయనే టీడీపీ నుంచి ఎదిగినటువంటి నేత. ఎమ్మెల్సీగా కావచ్చు, ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అందుకని ఆయన రాజకీయ ప్రస్థానం అంతా టీడీపీ నుంచే మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేశాడు. అయితే ప్రస్తుతం 64 స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆయనకు ఎప్పుడైనా పార్టీని కూల్చేస్తామన్నటువంటి ఇండికేషన్స్ పదే పదే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆయనకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జతగడుతున్నారు. రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకోవాలి, మొన్న రీసెంట్ గా పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య 2-3 సార్లు జెడ్పీ చైర్మన్ గా పనిచేసినట్టు అనుభవం. వాళ్ళిద్దరు కూడా ప్రజెంట్ కాంగ్రెస్ గుట్టుకు వచ్చారు. దానం నాగేందర్ కూడా ఒకప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేసి తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్ళి బీఆర్ఎస్ కి వెళ్ళి ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చారు. బట్ ఆయన కూడా ఒక టీడీపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం కడియం శ్రీహరి కూడా రాజీనామా చేయబోతున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇవాళ రేపట్లో కడియం శ్రీహరి కూడా జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఆయన కూడా టీడీపీలో సుదీర్ఘ కాలం ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు హయాంలో పలు పోర్ట్ఫోలియోలు కూడా నిర్వహించాడు. కనుక టీడీపీతో ఎక్కువ అనుబంధం ఉంది. కనుక ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్న నేపథ్యంలో ఆయన కూడా గతంలో టీడీపీ ఆనవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఇవాళ రేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. అయితే ఈయన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి టీడీపీలో గతంలో ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చాలా అమింగ వ్యక్తిగా కూడా వ్యవహరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇట్లా ఒకరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు కూడా ఇప్పటికే గతంలో టీడీపీలో సీనియర్ లీడర్ గా వారిని నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, వాళ్ళు పోర్ట్ఫోలియో నిర్వహించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నటువంటి సందర్భం. ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇట్లా చాలా మంది టీడీపీ ఆనవాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులే చాలా మంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు సిటీలో ఉన్నటువంటి గెలిచినటువంటి నేతలు కూడా చాలా మంది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డితో మళ్ళా జతగట్టేందుకు వచ్చేందుకు చూస్తున్నారన్న ఒక సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు సిటీలో అత్యధిక స్థానాలు గెలిచిన దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ప్రస్తుతం అందరూ కూడా ఒకప్పుడు రేవంత్ రెడ్డితో పాటు తిరిగిన వాళ్ళే. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా అన్నాడు టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వివేక్ గౌడ్ కావచ్చు, లేదా గాంధీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇవాళ రేపట్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా సిటీకి సంబంధించినటువంటి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ జత కడతారు, రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తారని ఒక సమాచారం అయితే వస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తన గతంలో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా టీడీపీ బ్యాచ్ అందరినీ మళ్ళీ ఐక్యం చేసి తనకు అండగా ఉంచుకునేందుకు పక్క మ్యాజిక్ ఫిగర్ తక్కువ ఉందని అనుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో మళ్ళీ తన వాళ్ళందరినీ గతంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలుపుకొని ముందుకెళ్లడం అనే దాంట్లో రేవంత్ రెడ్డి నిమగ్నమైనట్టుగానే అర్థమవుతోంది. ఇప్పుడు చేరుతున్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ ఒకప్పుడు టీడీపీ ఆనవాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలోనే కనుక భవిష్యత్తులో కూడా ఇట్లనే చాలా మంది టీడీపీ వాళ్ళే వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా అదే రకంగా ఎన్టీ రామారావు తర్వాత నుంచి తన చంద్రబాబు పగ్గాలు చేపట్టిన సమయంలో కూడా ఎన్టీఆర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఆయన తీసుకున్న సందర్భం. రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తన వర్గం అనుకున్న వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. భవిష్యత్తులో మనం రీసెంట్ గా కూడా ఎన్నికల టైంలో రిజల్ట్ తర్వాత కూడా టీడీపీ కాంగ్రెస్ జెండాల ఓవైపు, టీడీపీ జెండాల ఓవైపు ఆయన వియోత్సవ ర్యాలీలోనూ కూడా కనిపించాయి. అంటే ఆయన ఎక్కడ కూడా టీడీపీ జెండా పట్టుకున్నా కూడా ఎప్పుడు ఆయన వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా కనిపించలేదు. ఇట్లా టీడీపీ నరాన ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఖచ్చితంగా తనతో
ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఉన్నటువంటి ప్రస్తుతం ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని రప్పించుకునే విషయంలో కానీ ఖచ్చితంగా ఆయన అలాంటి ప్రోత్సాహం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు చేరుతున్న వాళ్ళు కూడా చాలా మంది అదే కోవకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మంది కూడా అటు కాంగ్రెస్ పార్టీలో వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళైతే దాదాపు అత్యధిక మంది ఒకప్పుడు టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తులే బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న వాళ్ళు, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన వాళ్ళందరూ ఒకప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే. కనుక అక్కడ మొత్తం బీఆర్ఎస్ ని మొత్తం ఖాళీ చేయించి అది కాంగ్రెస్ షిఫ్ట్ చేయించాలి అనేది అంతిమ లక్ష్యంగా రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. కనుక అదే కోలోనే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ మళ్ళీ రప్పించుకోవాలి, తన వర్గంగా మలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. సందీప్, నరేందర్, అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు దాదాపు టీడీపీ నాయకులే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు అవకాశాలు తక్కువ ఉన్నాయి, వలస వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయనకు స్వేచ్ఛ అధిష్టానం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. కొంతవరకు తన వర్గాలకు ఆయన ప్రయారిటీ ఇస్తూనే సైమల్టేనియస్ గా అధిష్టానం చెప్పినటువంటి మాటలు కూడా ఆయన వింటున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక పక్క సోషల్ ఈక్వేషన్ చూసుకోవాలి, సామాజిక పరిస్థితులు, అదే సమయంలో జిల్లాల ఈక్వేషన్స్, సీనియర్లు, జూనియర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీలో ఉన్నటువంటి ప్రయారిటీ ఉన్న వాళ్ళు, ఇట్లా అన్ని కలగు గంపగా ఆలోచించిన తర్వాత అధిష్టానానికి లిస్టు పంపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మనకు వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా తన వర్గం వాళ్ళకు కొంతమంది ఇప్పించుకున్నారు. అలా కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి ప్రయారిటీ లభించింది. నిన్న మంత్రివర్గంలో కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు గతంలో టీడీపీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, సీతక్క కూడా గతంలో ఆయన జాయిన్ అయినప్పుడే ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయినప్పుడు సోనియా గాంధీ టైంలో సీతక్క, ఈయన వీళ్ళందరూ కూడా ఒకసారి టీడీపీ బ్యాచ్ గా వెళ్ళి జాయిన్ అయినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు అట్లాంటి వాళ్లకు ఆయన వెన్నుదన్నుగా నిలబడేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా వేం నరేందర్ రెడ్డి కూడా తీసుకోవాలి. వేం నరేందర్ రెడ్డి కూడా ప్రభుత్వం ఆయనకు సలహాదారుగా ఉన్నారు, చాలా కీ రోల్ పోషిస్తారు. ఆయన కూడా ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కూడా యాక్చువల్ గా మంత్రివర్గంలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ భవిష్యత్తులో మళ్ళీ ఆయనకు అలాంటి ప్రయారిటీ ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. సీతక్క లాంటి వ్యక్తులు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా ఉన్నటువంటి వాళ్ళు ప్రజెంట్ క్యాబినెట్ లో కానీ కాంగ్రెస్ మంత్రివర్గంలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక తన వాళ్ళు కనుక ప్రభుత్వంలో కొనసాగితే ఖచ్చితంగా తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి థ్రెట్ ఉండదు అని కూడా రేవంత్ రెడ్డి భావించి ఉండొచ్చు. అందుకనే అటు ప్రస్తుతం మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళను ప్రయారిటీ ఇచ్చుకుంటూనే తన వర్గం వాళ్ళను కూడా ప్రయారిటీ ఇచ్చుకునే దశలోనే ఇట్లాంటి ఎత్తుగడలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ముందు కూడా మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అటు బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళకు కూడా సరైనటువంటి పాత్ర, వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన బాధ్యత అయితే ఆయనకు ఉందని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. బట్ చూడాలి, మరింత మంది ఇంకా బీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు టీడీపీ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకు సముచిత స్థానం ఇచ్చే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టుగానే అర్థమవుతోంది. అంటే ఆంధ్రప్రదేశ్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్ గా ఆయనకు మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కొంతవరకు అన్బ్యాలెన్స్ గా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆయన అన్ని రకాలుగా అటు ఏపీకి మొన్న రీసెంట్ గా షర్మిల మీటింగ్ పోయినప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఖచ్చితంగా ఆయన దురదృష్టితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగానే ఆయన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అన్ని నమ్మే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి ఆయనకు కట్టుబెట్టింది. తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాదు అనుకున్న దశలో ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి ఏఐసిసి తీసుకుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నటువంటి వ్యక్తి అని ఏఐసిసి నమ్మింది. ప్రస్తుతం బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమర్ రెడ్డి లాంటి దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీలో 30 years ఇండస్ట్రీ అనుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన కాదని రేవంత్ రెడ్డికి ఇచ్చారంటేనే ఆయన ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతాడు. ఆయన లాంటి సమర్థిస్తున్నటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటువంటి ఉద్దేశించి ఆయనకు ప్రయారిటీ ఇస్తుంది. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఆయన ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఏది చేసినా కూడా ఆయనకు సమస్య స్థానం పార్టీలో ఉంటుంది. భవిష్యత్తులో కూడా అట్లాంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నా కూడా అధిష్టానం కూడా ఆయన తప్పుపట్టే అవకాశం అయితే ఉండే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.